కోవిడ్-19 కొత్త వేరియంట్ JN.1 వేగంగా విస్తరించడంతో కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ కోవిడ్-19 కొత్త వేరియంట్ JN.1 వేగంగా విస్తరించడంతో కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. ICU అవసరాలతో సహా అవసరమైన అన్ని సౌకర్యాలతో 5 ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి బెడ్స్ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. వెంటిలేటర్, ఆక్సిజన్ సరఫరా, తగినవి RPT, CR కిట్లు, మెడిసిన్తో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని, గతంలో మాదిరిగానే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనము ఇంతకుముందు కోవిడ్-1 అండ్ 2 లాగానే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, హ్యాండ్ హైజీన్ చేసుకోవడం, హ్యాండ్స్ను శానిటైజర్ చేయడం, చేతిలో కరచాలనం చేయకపోవడము, తర్వాత మాస్కులు పెట్టుకోవడం అనేది ముఖ్యమైన ప్రికాషనరీ మెజర్స్. అన్ని రకాల వైరల్ ఫీవర్ లాగానే కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, తర్వాత రెస్పిరేటరీ డిఫికల్టీస్, కోవిడ్ దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారి డైరెక్షన్ తోటి అన్ని హాస్పిటల్లో కోవిడ్ కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మేము బెడ్స్ అవైలబుల్ చేయడము, తర్వాత దానికి తగ్గట్టుగా ఆక్సిజన్ సప్లై, తర్వాత మానిటర్స్, తర్వాత వెంటిలేటర్స్ను అవైలబుల్ చేయడం, డ్రగ్స్ను అవైలబుల్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనము కోవిడ్కి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, హ్యాండ్ హైజీన్, తర్వాత శానిటైజర్ అవైలబుల్, సోషల్ డిస్టాన్సింగ్, మాస్కులు, N95 కిట్స్, తర్వాత N95 మాస్క్, PPE కిట్లు అన్నీ కూడా మనము అవైలబుల్ చేయడం జరిగింది. సో కోవిడ్ వస్తే మనం ఎదుర్కోవడానికి అన్ని విధాలు సర్వసన్నద్ధంగా ఉండడం.